Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాము. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్, పెట్టుబడులు అనేవి రావడం జరిగితే అక్కడ ఆర్థిక వృద్ధిని మనం చూడడం జరుగుతుంది. సో ఈరోజు భారతదేశానికి వచ్చిన ఎఫ్డిఐస్, ఏ దేశం నుండి ఎక్కువగా ఎఫ్డిఐస్ రావడం జరుగుతుంది అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏ దేశం నుండి ఎక్కువగా మనం అట్రాక్ట్ చేస్తున్నాము అండ్ ఏ రంగంలో ఏ విధంగా ఎఫ్డిఐస్ ఉన్నాయి ఆ టాపిక్ని చూద్దాం. ముఖ్యంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గణాంకాలు గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోకి $1,00,000 కోట్ల ఎఫ్డిఐ అంట, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి $1,00,000 కోట్లు. మరి ఏ కాలానికి సంబంధించో చూడాలి. అండ్ ఎవరు చెప్తున్నారు ఈ గణాంకాలను? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి గణాంకాలు అంటే అధికారిక గణాంకాలు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మన భారతదేశం నిలుస్తోందంట. ద మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్గా మన భారతదేశం నిలుస్తోందంట. 2000 సంవత్సరం ఏప్రిల్తో మొదలుకొని 2024 సెప్టెంబర్ వరకు, సో ఈ ఇయర్లో మన దేశంలోకి వచ్చిన ఎఫ్డిఐ $1,00,000 కోట్ల అంట, అంటే 84 లక్షల కోట్లకు పైగా అని చెప్పడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, తెలుగులో ఏమంటామంటే పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగము వెల్లడించింది. ప్రపంచంలో పెట్టుబడులకు భద్రమైన కీలకమైన దేశంగా భారత్ అవతరించడాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గణాంకాల ప్రకారము గత 4.5 ఏళ్లలో ఈక్విటీ లాభాలను మళ్ళీ పెట్టుబడులుగా పెట్టడము, ఇతర మూలధనం సహా మొత్తం ఎఫ్డిఐ $1,033.40 బిలియన్ ఉన్నాయంట. మరి అత్యధికంగా ఎఫ్డిఐస్ ఎక్కడి నుండి రావడం జరుగుతుందో చూడాలి. సో మొత్తం ఎఫ్డిఐలో 25% మారిషస్ మార్గంలో రావడం జరిగింది, మారిషస్ నుండి 25%. నెక్స్ట్ 24% సింగపూరు, 10% అమెరికా, 7% నెదర్లాండ్స్, 6% జపాన్, బ్రిటన్ నుండి 5%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి 3%, క్యామన్ ఐలాండ్స్ నుండి 2%, జర్మనీ నుండి 2%, సైప్రస్ నుండి 2%. సో ఇవి గుర్తుపెట్టుకోండి ర్యాంకింగ్స్, అంటే అక్కడ నుండి ఎక్కువగా వస్తున్నాయి మనకి. టాప్ మారిషస్. ఇక నెక్స్ట్ మారిషస్ నుంచి ఎంత వచ్చినాయి అంటే $177.18 బిలియన్ అంట. సింగపూర్ నుంచి $167.47 బిలియన్, అమెరికా నుంచి $67.8 బిలియన్ చొప్పున మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. ఇక ఎఫ్డిఐలను ఎక్కువగా ఆకట్టుకున్న రంగాలు ఏంటి అంటారు? ఎక్కువగా ఆకట్టుకున్న రంగాల్లో సర్వీస్ సెక్టార్, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఔషధాలు ఉన్నాయంట. ఇక వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2014 నుంచి 2024 మధ్య భారత్లోకి $667.4 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చినాయని చెప్పేసి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2004 నుండి 2014లో వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది 119% ఎక్కువ అని అంట. 2004 నుండి 2014 మధ్య తయారీ రంగంలోకి $97.7 బిలియన్ వస్తే 2014 నుండి 2024 మధ్య అదే రంగంలో 69% వృద్ధితో మొత్తం $165.1 బిలియన్ చేరిందంట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్లైడ్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు కవర్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ వచ్చేసేసి వార్తలు నిలుస్తున్న సదస్సుల గురించి, ఆ సదస్సులకు సంబంధించి థీమ్ ఏంటి అని అడుగుతారు, మరియు ఆ సదస్సును నిర్వహిస్తున్న వారు ఎవరు. ఈ 3 పాయింట్లు కవర్ అయ్యే విధంగా చూడండి. ఈరోజు డిసెంబర్ 9th, రేపు డిసెంబర్ 10th, 2 రోజుల పాటు మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మన దేశ ఆతిథ్యంలో జరగనున్న ఒక సదస్సు. ఆ సదస్సు పేరేంటో చూద్దాం, థీమ్ ఏంటో చూద్దాము. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం, ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 సదస్సు పేరు. సో ఒక కాన్ఫరెన్స్, ఒక సమ్మిట్. మరి సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? థీమ్ వచ్చేసి ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా అనేది థీమ్. ఈ థీమ్తో
జరుగుతున్న సదస్సు. ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా అనేది థీమ్. ఇక మరి ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారు? సో ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా NIXI అండ్ దిస్ ఇనిషియేటివ్ బై ఇండియాస్ సో గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఈ రెండు సంస్థలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సదస్సు పేరు, థీము, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ జరుగుతుంది? మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్రగతి మైదాన్లో ఈ సదస్సు అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ రోజున. నెక్స్ట్ చపాటా మిర్చికి ఈ రానున్న ఏప్రిల్ 2025లో భౌగోళిక గుర్తింపు రానుందంట. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ఒక ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడము. ఉదాహరణకు తీసుకుంటే మన హైదరాబాద్ అని చెప్పగానే మన మైండ్లో గుర్తొచ్చేది ఏంటి? హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ హలీం, ఇటువంటివి. సో యాక్చువల్గా హైదరాబాద్ బిర్యానీకి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వలేదు, ఇంకా హైదరాబాద్ హలీంకి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక గతంలో తాండూరు కందిపప్పు అని ఇటువంటివి చూసాము. ఇక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నర్సాపురం లేస్. సో ఇలా ఒక ప్రాంతం పేరు తిరుపతి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? టక్కున మైండ్లోకి తిరుపతి లడ్డు గుర్తొస్తుంది. సో ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపునివ్వడం. మరి ఆ వస్తువు వండే వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, లేదా బెవరేజెసే కావచ్చు, లేదంటే నేసే వస్త్రాలే కావచ్చు. సో ఏదైనా ఎనీథింగ్ ఇట్ ఈస్. సో జిఐ ట్యాగ్ అనేది ఏ చట్టం ఆధారంగా అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అనే చట్టం ఆధారంగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ వారు ప్రత్యేక గుర్తింపుని ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చపాటా మిర్చి నర్సంపేటకి. సో అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాటా టమాటా మిర్చికి వచ్చే ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు లభించనుందంట. ఈ గుర్తింపు కోసం 2 ఏళ్ల క్రితం చెన్నైలోని జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేయగా తాజాగా ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. లాస్ట్ 1 వీక్లో కూడా మనం డిస్కస్ చేసింది బాల్ నగర్ సీతాఫలం అని చెప్పేసి ఇటువంటివి మనం చూసాము. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలుస్తూనే కూడా అడుగుతారు. జిఐ ట్యాగ్ రాకపోయినా కూడా వార్తల్లోకి వచ్చింది కాబట్టి అడుగుతారు. గతంలో ఒడిషా రాష్ట్రంలోని చీమల చట్నీ గురించి జిఐ ట్యాగ్ రాకముందే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి ఇటీవల చీమల చట్నీకి సంబంధించి వార్త నిలిచింది, ఏ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి ఇలాగా. ఓకేనా? ఇక నాటో నుంచి వైదొలుగుతాం అని చెప్పేసి అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ గారు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఒకనొక సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మన నాటో వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ టు ట్రేటే అట్లాంటిక్ నార్డ్, నాటో. సో నాటో 1949లో ఏర్పాటైన కూటమి ఏప్రిల్లో. నాటో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలోని బ్రస్సెల్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తోంది. గుర్తుపెట్టుకోండి. నాటోలో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కొత్తగా సభ్యత్వం పొందిన దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ ఇటువంటివి అడగవచ్చు. సో ప్రస్తుతానికైతే నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటో గత 2.5 ఏళ్ళుగా తరచు వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు చూస్తున్నాం కదా. ఈ సంక్షోభ పరిస్థితులకు కారణం వచ్చేసేసి 2. ఒకటి నాటోలో యుక్రెయిన్ చేరడాన్ని అడ్డుకోవడం రష్యా. సెకండ్ వచ్చేసేసి నల్ల సముద్రపు రాజకీయాలు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు 1000 రోజులకు పైగా జరుగుతున్న ఈ యుద్ధం, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు 1000 రోజులు దాటినాయి. 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. మరి దీనికి ముగింపు పలకాలని చెప్పేసి ఇటీవల అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ సందర్భంగా రష్యా యుక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావడానికి తాను సిద్ధమేనని హెచ్చరించారు. ట్రంప్ రీసెంట్గా ప్యారిస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో సమావేశమయ్యారు. అనంతరం
ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఇచ్చిన పోస్టులో 1000 రోజుల నుంచి జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలన్నారు. దీనిపై రష్యా స్పందిస్తూ చర్చలకు సిద్ధమేనని చెప్పడం జరిగింది. సో ఇక సిరియా తరచూ వార్తల్లోకి వస్తుంది. లాస్ట్ 2-3 టైమ్స్ మీకు చెప్పాను ఈ వారంలోనే. సో సిరియాలో అంతర్గత ఘర్షణ అని చెప్పొచ్చు, లేదా రెబల్స్ తిరుగుబాటు, ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశాధ్యక్షుడి భవనాన్ని కూడా తిరుగుబాటుదారులు కైవసం చేసుకున్నారు. దేశ అధినేత దేశాన్ని వదిలిపెట్టాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళింది. నిన్నటి రోజున రాజధాని డమాస్కస్ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు. ఆయన ఆచూకీ తెలియడం లేదు. సో అయితే అసద్ పారిపోతున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇక్కడ మనం చూస్తే సిరియాలో అంతర్గత యుద్ధం అని చెప్పొచ్చు. సో తిరుగుబాటుదారుల చేతుల్లోకి డమాస్కస్, దేశం విడిచి పారిపోయిన అసద్ మిస్టరీగా ఆచూకీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిరియాలో ఉన్న గోలన్ హైట్స్ అనే ఒక ప్రాంతాన్ని కైవసం చేసుకున్నట్టుగా ఇజ్రాయెల్ వార్తల్లోకి వచ్చింది ఈ పరిస్థితిలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుడిని వెళ్ళగొట్టి దేశాన్ని ఆక్రమించుకోగా, మరోపక్క సిరియా దేశం ఆధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుందంట. గుర్తుపెట్టుకోండి, సిరియా ఆధీనంలోని గోలన్ హైట్స్ ప్రాంతము. ఓకేనా. 5 గ్రామాలు ఉన్న ఇది ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. దీన్ని కైవసం చేసుకుంది ఇజ్రాయెల్. ఇక ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి. సో మన గెలాక్సీ పాలపుంత దీనికి సంబంధించి నక్షత్ర మండలంలో తొలిసారిగా పరారుణ ఉద్గారాల గుర్తింపు. విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత అంటారు. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలో నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడ్డాన్ని నోహ్వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్వై నుంచి పరారుణ ఉద్గారాలు తొలిసారిగా గుర్తించారంట. గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 2 అంశాలు, తెలంగాణకు సంబంధించిన 2 అంశాలను చూద్దాము. సో నేటి నుంచి రాష్ట్రంలో కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలు. ఏపీకి సంబంధించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలను 9-10 తేదీల్లో ఈరోజు రేపు నిర్వహించినట్టు ఏపీ పాఠశాలల డైరెక్టర్ విజయరామరాజు గారు తెలిపారు. 6 కళల్లో వ్యక్తిగత, బృంద విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, కళా ఉత్సవ్. సో ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని జరిపించాలని చెప్పేసి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా. సో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 15వ తేదీని ఏటా ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కొన్ని జాతీయ పురస్కారాలు రావడం జరిగినాయి. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2024. అందులో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణ 2nd పొజిషన్లో నిలిచింది. ఇక విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంతని మండలం చిలపల్లి గ్రామ పంచాయతీ గెలుపొందడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ. గుర్తుంచుకోండి. సో టీ ఫైబర్. సో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడానికి టీ ఫైబర్ సేవలను నిన్నటి రోజున మంత్రి శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి ప్రారంభించారు. టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారంట. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని చెప్పడం జరిగింది. సో ఇక క్రీడా సంబంధిత అంశాలు. చివరి రేసులో నోరిస్ విజయం. ఈ సీజన్లో ఫార్ములా 1 అంటే స్పీడ్ కార్ రేసింగ్ ఉంటుంది కదా, F1 రేస్. సో ఈ సీజన్లో చివరి రేసులో నోరిస్ విజయం సాధించారు. సో ఇక్కడ అబుదాబి గ్రాండ్ ప్రీలో ఫార్ములా 1 2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. 24 రేసుల ఈ సీజన్లో చివరిదైన అబుదాబి గ్రాండ్ ప్రీలో మెక్లారెన్ చెందిన 26 ఏళ్ల లాండో నోరిస్ విజయం సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ సీజన్లో చివరిది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోకి $1,00,000 కోట్ల FDIs అని చెప్పేసి అండ్ ఈరోజు ప్రారంభమైన ఒక సదస్సు ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఢిల్లీ వేదికగా
చపాటా మిర్చి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. నాటో రిలేటెడ్ టాపిక్. సో రెబెల్స్ వశమైన సిరియా దేశము. నెక్స్ట్ సిరియాలో గోలన్ హైట్స్ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ దేశము. ఆండ్రమెడాలో వెలుగుల పున్నమి. ఇక కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలు. ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పంచాయతీ పురస్కారాలు. టీ ఫైబర్ సేవలు ప్రారంభం తెలంగాణ రాష్ట్రము. సో చివరిదైన అబుదాబి గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచిన లాండో నోరిస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.